51వ వచనం వరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, మరొక వచనాన్ని మీరు చదవండి. ఈ యొక్క వచనాలు 10 వచనాలు ఉంటాయి. వీటిని మనము ధ్యానించేద్దాం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలబడగా తెగులు ఆగెను. కాక 14,000 మంది 700 మంది తెలుసు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే వద్దకు తిరిగి వచ్చెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రీతిగా నన్ను మమ్మల్ని ప్రేమించి నీ కృపా సన్నిధికి తీసుకొని వచ్చి ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయం చేశారు. చదవని లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి, దీవెనకరంగా చేయండి. అందరికీ అర్థమైన రీతిగా మీ ఆత్మ సహాయం చేత అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, బలహీనము మరుగు చేసుకోమని, అందరికీ అర్థమయ్యేగా మీరు మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని, మా విజ్ఞాపనలు మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉంది. ఇక్కడ మనము దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క కోపము, దేవుని కోపం ద్వారా తెగులు ద్వారా 14,700 మంది చనిపోవటం మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తాడు, వింటాడు అనేది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు దేవునికి కోపం వచ్చింది? కోపం తర్వాత ఏమొచ్చింది? తెగులు వచ్చింది. తెగులు తర్వాత ప్రజలకు మరణము వచ్చింది. ఇక్కడ ఏ తప్పు చేశారు వారు అంటే, మోషకు అహరోనుకు విరోధంగా సనిగారు. సనుగుతే ఎంత కోపం వస్తుందా? ఒకరికొకరు విరోధంగా మాట్లాడితే ఎంత కోపం దేవునికి వస్తుందా? అందుకే మనము సనగటం అనేది దేవునికి భయంకరమైన కోపం అనే విషయాన్ని గుర్తించండి. అందుకే 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా అనెను. అంటే మనుషులు సనగటం, గొనగటం అనేది చాలా భయంకరమైన పాపం. అందుకే దేవుడు ఆ దినాల్లో ఎందుకు వారి మీద కోపపడేవాడంటే, ఆయన సనిగినా కోపపడేవాడు, ప్రవర్తన సరిలేకపోయినా కోపపడేవాడు, ఆజ్ఞలు మీరినా కోపపడేవాడు, చెప్పిన మాటకు లోబడకపోయినా కోపపడేవాడు.
అన్ని విషయాల్లో కూడా లోకంలో కలిసిపోయినా కోపపడేవాడు అనమాట. అందుకే దేవుని యొక్క కోపము, దేవుని కోపం చేత తెగులు, తెగులు చేత మరణం. కాబట్టి ఆ రోజు దేవునికి ఉన్న కోపం ఈరోజు కూడా ఉంది. ఆ రోజు నశింపజేసినట్టుగా కూడా ఈరోజు కూడా నశింపజేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను నశింపజేశాడు. ఈరోజు దేవుని కోపము ఎవరి మీద ఉంది, ఎంతమంది మీద ఉంటుంది అనేది మనం గమనిస్తే యెషయా గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము, మౌత్ తీసుకోండి, మౌత్ ఏంటి వాళ్ళకు. 34వ అధ్యాయము 1వ వచనం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవి యొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దానిలో పుట్టినంత వినుగాక. యెహోవా కోపము సమస్త జనుల మీదికి వచ్చి ఉన్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారు శపించి వదకు. ఆ రోజు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎన్ని దేశాల మీదకి వచ్చింది? ఎంతమంది చచ్చిపోయారు? ఆ రోజు 14,000 మంది చచ్చారు. కానీ కరోనా వచ్చినప్పుడు లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. అందుకే దేవునికి కోపం పుట్టించే పనులు చేయకూడదు. దేవుని కోపం రాకుండా మనం చూసుకోవాలి. దేవుడు కోపం వచ్చిన తర్వాత ఆయన నిమ్మలపరచడం అనేది కూడా చాలా కష్టమైన పని. అందుకే నేను ఇక్కడ చెప్పిన మాటలంటే దేవుని యొక్క కోపము, దేవుని కోపం చేత తెగులు, తెగులు చేత మరణం. ఇవి చూస్తూ వస్తున్నాము. ఆ రోజునంత భయంకరమైన కోపము మనుషుల మీదకి వచ్చి ఎంతమంది చనిపోయారు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే 30వ అధ్యాయం యెషయా గ్రంథం 27వ వచనం. ఇదిగో కోపముతో మండుచు దట్టంగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు. అంత్య దినాల్లో దేవుని కోపం బహుగా భూమి మీదకి వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది, ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి, ఎందుకు తెగులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే దేవుని యొక్క కోపం భూమి మీదకి ఎందుకు వస్తుంది? ఆ రోజున్న ప్రజలు సనిగవారు, గొనిగవారు, తిరుగుబాటు చేసేవారు, మూర్ఖించేవారు, విరోధంగా పోగుబడేవారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ రోజు కంటే ఈనాడు అంతకంటే ఎక్కువగా పాపంలో ఉన్నారా? అంతకంటే తక్కువ పాపంలో ఉన్నారా? అంతకంటే ఎక్కువగా ఉన్నారు. తిమోతి పత్రిక రాయబెట్టేది 3వ అధ్యాయం 1వ వచనం, 2వ పత్రికలో అంత్యదినములో అపాయమైన కాలములు వచ్చునని ఎరిగి మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షకులు, ఆ మౌత్ తీసుకున్నాము, అహంకారులు, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులైన కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ద్వేషకులు, అపవాదికులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇప్పుడు ఇంకా అంతకంటే ఘోరమైన వారు ఉన్నారా? అంతకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు? చెప్పండి. ఈ రోజున ఎంతమంది జీవితాల్లో ఇవి లేని వారు ఎవరన్నా ఉన్నారు అంటే కనిపిస్తారా? స్వార్థం కోసం బ్రతుకుతున్నారు, తన కోసం, తన మేలు కోసం బ్రతుకుతున్నారు. కానీ ఇతరుల కోసం బ్రతికేవారు చాలా తక్కువగా ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, గర్వాంధులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అపవాదకులు, బింకములాడువారు, ధనాపేక్షకులు, అనురాగరహితులు, అతి దేశులు, అపవాదులు, అతిచేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖం కావాలి, కొంచెమన్నా కష్టం పడదామని అనుకుంటారా? అంటే అనుకుంటారామా?
అసలు దేవుని పని అంటే అసలు వచ్చిపోవటం తప్ప, చర్చి శుభ్రం చేద్దాం, బాత్రూములు కడుగుదాం, ఇల్లు బయట శుభ్రం చేద్దాం, మనం కూర్చున్న దేవుని పరిశుద్ధ ఆలయం అని అనుకునే వాళ్ళు ఉన్నారా? అయ్యగారే కడగాలి, అమ్మగాళ్ళందరూ రావాలి. అయ్యగారు సంతోషంగా కలుగుతారు, ఎందుకంటే అయ్యగారికి అలవాటు కాబట్టి. నేను అనుకుంటాను, హిందీలో ఒక సామెత ఉంది, కామ్ మిలిగే భగవాన్ మిలిగే అంటారు. పని దొరికితే దేవుడు దొరికినట్టు అంట. ఏ పనైనా చేస్తే అన్నాడు, శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన ఏ పనైనా చేయము, దానికి నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి మనం చదివినటువంటి వాక్యంలో దేవుని యొక్క కోపము, దేవుని యొక్క సన్నిధి నుండి తెగులు చేత 14,700 మంది చనిపోయారు. అంత్య దినాల్లో ఇంకా కోపం ఎక్కువ వస్తుంది, కానీ దేవుని కోపం తగ్గుతుందా? ఎందుకు తగ్గటం లేదంటే, అంత్య దినాల్లో ఉండే ప్రజలు పూర్వకాలం ఉన్న వారి కంటే ఇంకా భయంకరంగా చెడిపోయిన వారు. ఇప్పుడు చెడిపోవటానికి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. టచ్ ఫోన్, సెల్ ఉంటే చాలు పూర్తిగా చెడిపోతారు. ఇంట్లో టీవీ ఉంటే చాలు చెడిపోతారు. ఎక్కడో పోయి చెడిపోవాల్సి, ఆ రోజులు అవన్నీ లేవు. వాళ్ళు ఇంకా మనకంటే మేలు అని చెప్పాలి. ఆ కోపము, దేవుని కోపము ఎలాంటిది అనేది మనం మళ్ళీ ఒకసారి ధ్యానం చేయాలి. ఎలాంటిది దేవుని కోపము అంటే, కీర్తన గ్రంథము లో దేవుని కోపం ఎదుట ఏ మానవుడు నిలవజాలడు అనేది మనకు 76వ కీర్తన 7వ వచనం. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధి నిలవగలవాడు ఎవడు? దేవుడు కోపపడ్డాడు అంటే ఆయన సన్నిధిలో ఏ ఒక్కడు నిలవడు. మనం ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా మన మనసు మార్చుకోము, ప్రవర్తన మార్చుకోము, మన ఆలోచన మార్చుకోము, మన క్రియలు మార్చుకోము. సంవత్సరాలు గడిచిపోతున్నా సరే అదే విధిగా జీవిస్తూ ఉంటాం. సనిగినా కోపం వస్తుంది, గొనిగినా కోపం వస్తుంది, నిందలు మోపినా కోపం వస్తుంది, మరి చెడు ప్రవర్తన కలిగిన కోపం వస్తుంది, ఆజ్ఞలు మీరిన కోపం వస్తుంది, లోక సంబంధములతో సావాసం చేసిన కోపం వస్తుంది. అన్ని విధాలుగా దేవుని కోపం భయంకరం. అందుకే ఆయన సన్నిధిలో కోపం వచ్చినప్పుడు ఎవడు నిలవలేడు. ఇంకా ఎలా ఉంటుంది ఆయన కోపం అని మనం గమనిస్తే, ఆమోసు గ్రంథం నహూము గ్రంథము 558వ పేజీ 6వ వచనం చదువుతాను చూడండి. ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగవి బద్దలగును. ఆయన కోపము అగ్నివలే పారుతుంది. అగ్ని ఎదుట ఎవరైనా ఉండగలమా? అగ్నితో ఎవరైనా పోరాడి జయించగలరా? అంతకంటే ఎక్కువగా బలమైంది, శక్తివంతమైంది. ఆయన కోపం ఎదుట ఏ మానవుడు నిలవలేడు. అందుకే ఒక వచనంలో రాయబడి, దేవునికి కోపం రేపకండి అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు తన ప్రజలను చూసి కోపపడ్డాడు. కోపపడటం వల్లనే తెగులు వచ్చిన వెంటనే ఏమొచ్చింది? మరణము వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారు. ఎవరున్నారు? కోపం రేపిన ప్రజలు ఉన్నారు, కోపాన్ని అణిచే ప్రజలు కూడా ఉన్నారు. కోపాన్ని రేపిన ప్రజలు ఎవరు, కోపాన్ని అణిచే ప్రజలు ఎవరు అనేది మనం గమనిస్తే, కోపాన్ని రేపిన ప్రజలు ఇశ్రాయేలు, కోపాన్ని అణిచే ప్రజలు ఎవరు అంటే మోషే, అహరోనులు, నాయకులు, యాజకులు. ప్రజలు రెండు విధాలుగా ఉన్నారు. కోపం రేపే ప్రజలు ఉన్నారు, కోపాన్ని అణిచివేసే ప్రజలు ఉన్నారు. కోపాన్ని అణిచివేసే ప్రజలు, కోపాన్ని రేపే ప్రజలు ఇద్దరు అక్కడ కనిపిస్తారు. కోపం రేపిన వాళ్ళు చూడండి,
16వ అధ్యాయము 41వ వచనం. 42 చూడండి. సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మెను. మోషే అహరోనులకు విరోధంగా, సహోదరులుగా విరోధ భావం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కలహం ఉండకూడదు, కొండాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, ఒకరి మీద ఒకరు విరోధ భావము ఉండకూడదు. దేవుని మందిరంలో మీరు అందరూ నా పిల్లల్ని దేవుడు చెప్తుంటే మనకు విరోధ భావములతో వచ్చినప్పుడు దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకే మీరు ఏక మనసులై ఉండండి. ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యము దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ ఇవి ఉండవు. ఎప్పుడు ఒకరి మీద ఏలు పెట్టి చూపటం, ఒకళ్ళది తప్పంటాం, ఒకళ్ళకి తీర్పు తీర్చటం, ఇవన్నీ ఏంటండి? దేవునికి కోపం పుట్టించే పనులు అన్నమాట. అసలు ఎక్కువగా కోపం పుట్టించే పనులు ఏంటంటే నోటి మాటలే దేవునికి ఎక్కువగా కోపం పుట్టిస్తాయి. మనం అది ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ అర్థమవుతాయి అన్నమాట. ఎక్కువగా కోపం ముట్టించే పనులు ఏంటి అంటే 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమునకు శిక్షకు లోబర్చునంతని పని నీ నోటితో జరగనీయకము, అది పొరపాటు చేత జరగనని దూత చెప్పకము. నీ మాటల వలన దేవునికి ఎక్కువగా మాటలే. అందుకే దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈడొక మాట, ఆడొక మాట, ఈడొక మాట, ఆడొక మాట మాట్లాడామనుకోండి దేవుని కోపం చేత చేస్తారు. అందులో ఏమీ ములాజు ఉండదు. అంతే. అవునంటే అవును, కాదంటే కాదని మాటలు తప్ప. ఈ మాట తీసి ఆడగలిపి ఆ మాట తీసి కాబట్టి ఒక మాట ఎక్కువ ఒక మాట తక్కువ చేసామనుకోండి ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే దేవుని కోపం వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళు కోపం లేపారు, కోపాన్ని అణిచివేయాలి అంటే అక్కడ ఎవరు ఉన్నారంటే యాజకులు కనిపిస్తారు. మనము గ్రహించాలి ఆ మాట కూడా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టాను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రార్థన చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రార్థన చేయాలి. రెండు చేసిన వెంటనే తెగులు ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు మోషే ఎందుకు చేశాడు? అహరోను ఎందుకే చేశాడు? ప్రజలందరూ చేయొచ్చు కదా, అందరు చేయాలి కదా ప్రార్థన. తెగులు వచ్చిన వాళ్ళందరూ చేయాలా? ఒక్కడే చేస్తే సరిపోద్దా? ఆ రోజు ఒక్కడే చేసే అవకాశం ఎందుకు వచ్చింది అంటే నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనంలో అహరోన్ను యాజకునిగా దేవుడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ధూపం తీసుకుని వెళ్ళి ప్రజల నిమిత్తం ప్రార్థన చేయ బాధ్యత ఎవరికి ఉంది? అహరోనుకు మాత్రమే ఉంది. అది మనము నిర్గమకాండము 30వ అధ్యాయం 7వ వచనం చదివితే అర్థమవుతుంది. మౌత్ తీసుకున్నాము. నేను మళ్ళీ చదవాల్సి వస్తుంది. మీరు మౌత్ చదివితే ఇంకా సరిపోద్ది. 30వ అధ్యాయం 7వ వచనం చూడండి. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ధూపమైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమైనను దాని మీద పోయకూడదు. ఇది అహరోను యొక్క పని అన్నమాట. అక్కడ కింద కూడా మరియు అహరోను సంవత్సరం ఒకసారి ప్రాయశ్చిత్తమైన పాప పదార్థ బలి రక్తం వల్ల దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది అహరోను పని అన్నమాట. ఆయన పని ఆ రోజు చేశాడు. చేసిన వెంటనే తెగులు ఏమైపోయింది?
అయిపోయింది. ఆ రోజు దేవుని కోపం లేపటానికి ప్రజలు, దేవుని కోపాన్ని అణచటానికి కూడా, అణిగిపోవటానికి కూడా ప్రజలే. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఆ రోజున్న కోపమే దేవునికి ఈరోజు ఉంది. ఆ రోజున్న ప్రజలే ఈరోజు కూడా ఉన్నారు. మరి ఆ రోజులాగా ఈరోజు కూడా ప్రజలు దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలి. అహరోను నిత్యము ధూపం వేస్తున్నాడు, వెలిగిస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్త బలి ప్రతిరోజు సంవత్సరానికి ఒకసారి అర్పిస్తూ ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ దినం కంటే ఎక్కువగా మనం ఈ దినాల్లో ఏం చేయాలి అంటే ఎక్కువగా ప్రార్థనలు చేయాలి. లోకము ప్రజలందరూ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రార్థన చేయలేదు. కేవలము ఏర్పాటు చేయబడిన వారే ప్రార్థన చేశారు. అహరోను యాజకుడిగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన ధూపం వేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, తెగులు అయిపోయింది. ఈరోజు మనం అందరం అనుకోవచ్చు, ప్రజలందరూ ప్రార్థన చేస్తారులే దేశంలో అంటే అందరూ ప్రార్థన చేయరు, తెగులకైనా సస్తారు, కానీ ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏర్పరచబడిన వారికి. అందుకే పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక. ఇప్పుడు అందరూ రక్షించబడిన వారు ప్రార్థన చేయాలి. దేశంలో వచ్చిన ఈ యొక్క భయంకరమైన కోపానికి ఇప్పుడు శవాలు దిబ్బలుగా కుప్పలుగా పడిపోతున్నాయి. ఇర్మీయా గ్రంథము ఒక మాట చదివితే శవాలు ఎలా పడిపోతాయో 15వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. 25వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ కోదపు మధ్య పాత్రను నా చేతిలోని తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని తాగించుము. వారు తాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రి వాళ్ళగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ ప్రార్థన తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటిని దాన్ని తాగించి తిని నేటి వల్లనే పాడుగాను నిర్జనంగాను అపాస్పదంగాను శాపాస్పదంగాను చేయుటకు యెరూషలేమునకు యూదా పట్టణమునకు దాని మహారాజుకును దాని అధిపతులకు తాగించితిని. ఐగుప్తు రాజైన ఫరోను అతని దాసులు అతని సహాధిపతులు అతని ప్రజలందరూ ఇక వచ్చి ఏం చేశారండి? ఇదంతా చదివితే 29 వచనాల వరకు భయంకరమైన కీడు వచ్చి ప్రజలను అనేకులు చంపేశారు. ఇప్పుడు అంత దినాల్లో కూడా ఇప్పుడు యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? రష్యాలో ఎంతమంది చనిపోయారు? ఉక్రెయిన్లో ఎంత చనిపోయారు? ఇజ్రాయెల్ దేశంలో ఎంత చనిపోయారు? మిగతా దేశాల్లో యుద్ధాలకు ఎంత చనిపోయారు? దేశం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏర్పరచబడిన మనది. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి పని అన్నమాట ఇది. గుణాతిశయంలో ప్రచురం నిమిత్తం రాజులైన యాజకుడు. ఆ రోజు యాజకుడిగా ఏర్పరిచాడు కాబట్టి అహరోను చేశాడు. ఈరోజు మనం అందరూ అహరోను ఉన్నాడు. ఈరోజు అహరోను వంశం ఉందా? ఈరోజు యాజకులు ఎవరు? మనందరం కూడా యాజక సమూహం. ఈరోజు ప్రార్థన చేయాలంటే ప్రార్థనకు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేయకపోవటమే తెగులు ఆగటం లేదు, నువ్వు ప్రార్థన చేయటమే యుద్ధం ఆగటం లేదు. మనం ప్రార్థన చేయకపోవటం ద్వారా దేశము క్షేమంగా ఉండటం లేదనమాట. ఆదిమ సంఘము క్షేమంగా ఉన్నది అంటే ప్రార్థనే కారణం అన్నమాట. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే సంఘం అప్పుడు క్షేమంగా ఉండటానికి కారణం ఏంటంటే సంఘము ప్రార్థనలో ఉండేదని మనం గ్రహించాలి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31. కావున యూదయ గలిలయ సమరయ దేశముల అంతటా సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయము పరిశుద్ధతాత్మక ఆదరణ కలిగి నడుచుకొనుచు. ఆ రోజు అంత విస్తరించడానికి
అంత క్షేమంగా ఉండటానికి, అంత సమాధానం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే వారికి ఏముంది? ప్రార్థన ఉంది. ఎలా ప్రార్థన చేసేవారు? మనం ఒకసారి గమనిస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. వాళ్ళు ఎలా ఉన్నారండి? సహవాసం ఉంది, బోధ ఉంది, ప్రార్థన ఉంది, రొట్టె విరుచుట యందు ఎడతెగక. అందుకే సంఘానికి ఆ దినాల్లో క్షేమము విస్తరిస్తూ నానాటికి సంఘంలో చేర్చబడింది. దేశం కూడా సుఖంగా ఉంది, నెమ్మదిగా ఉండటానికి కారణం ఏంటంటే సంఘముకు ప్రార్థన చేసే భారం ఉంది, సావాసము ఇచ్చిపెట్టకూడదనే ఆసక్తి ఉంది, బోధన వినాలనేటువంటి ఆసక్తి ఉంది, తర్వాత వారు బల్లలో పాలు పొందేటువంటి ఆసక్తి కూడా. అందుకే ఆ దినాల్లో సంఘముకు అత్యాసక్తి అనేది ఎక్కువ ఉంది. ఈరోజు సంఘానికి ఏమీ లేదు, ఆసక్తి తగ్గిపోయింది. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం చదివితే సంఘము ఆ రోజుల్లో ఉన్న ఐక్యత ఉంది, అత్యాసక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. పేతురు సరసాల్లో ఉంచబడిను. పేతురు సరసాల్లో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. ఒక్క వ్యక్తి బాధల్లో ఉన్నాడు అంటే సంఘం ఏం చేస్తుంది? ఈరోజు సంఘానికి ఒకరు బాధల్లో ఉంటే వాని పేరే మర్చిపోరా? బతుకుంటుందమ్మా? ఒక్క వ్యక్తి కోసం సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో. ఒక వ్యక్తి కోసం అంత ఆసక్తి. ఈరోజు సంఘానికి ఆసక్తి ఉందా? ఐక్యత ఉందా? బోధ మీద ఆశ ఉందా? ప్రార్థన చేయాలని పట్టుదల ఉందా? బల్ల కార్యక్రమం మర్చిపోతున్నానంటే బాధ ఉందా? ఈ రోజుల్లో అందుకే ఈ రోజుల్లో తెగులు రోగాలు ఎక్కువగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయమ్మా? చర్చికి వచ్చే వాళ్ళకు ఉన్నాయి, బయట ఉండే వాళ్ళకు కూడా అందరికీ ఎక్కువైపోతున్నాయి. ఆ రోజుల్లో సంఘము అంత ఆసక్తితో ఉంది, సంఘం అంత పట్టుదలతో ఉంది. ఇంకొక మాట మనం గమనిస్తే సంఘాన్ని విషయం ఆ రోజులు ఎలా ఉంది అంటే, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఏం చెప్తున్నారమ్మా? ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఉందమని. వాళ్ళ తీర్మానం ఏంటంటే, మేము ప్రార్థన ఎప్పుడు విడిచిపెట్టమండి. అంత ఆసక్తి ప్రార్థనలకు ఉండేది. అందుకే నానాటికి సంఘములో చేర్చబడుతున్నారు. చచ్చిపోయిన వారితో కూడా బ్రతుకుతున్నారు అంటే ఎంత అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఈ రోజున ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం కనపడతారు, కొందరైతే నెలకోసారి కనపడతారు, కొందరైతే సంవత్సరానికి పండగ వచ్చినప్పుడు లేకపోతే ఫంక్షన్ జరిగినప్పుడు కనపడతారు. వాళ్ళు ఏమని తీర్మానం చేసుకున్నారు? 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక ఇందుమని చెప్పారు. ప్రార్థన వాక్య పరిచర్య ఎక్కువ చేస్తాము అని తీర్మానం చేసుకున్నారు. పరిచర్య చేసేవారు కూడా ఎడతెగక చేస్తామని తీర్మానం చేసుకున్నారు. అందుకే విధవరాలు ఎడతెగక 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి రేయింబోవులు ప్రార్థన చేసింది. సుమియోను అనే ఆయన కూడా ఎడతెగక చేశాడు భక్తి. మరియా యోసేపు కూడా భక్తి చేశారు. అందుకే దేవుడు వారిని అంతగా ప్రేమించాడు అన్నమాట. ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. సంఘములో చేర్చినటువంటి పౌలు గారు తర్వాత తనతో ఉన్న వారందరూ కూడా 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపివేశాను. సంఘములో ప్రార్థన చేస్తూ అనేకులు సేవకులుగాను పరిచర్య చేసేవారుగాను
సంఘంలో నుండి బయటికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసేవారు గారు లేరు కాబట్టి సంవత్సరానికి ఒక్క సేవకుడు కూడా సంఘంలో వస్తాడమ్మా? ఒక్క సేవకుడు వస్తాడా? ఏడెనిమిది సంవత్సరాలు ఆయన ఒక్క సేవకుడు సంఘంలో నుంచి పోయేటోడు. ఏమైపోయింది ప్రార్థన లేకపోవటం ద్వారా? ఎన్ని నష్టాలు వస్తున్నాయి. సంఘాభివృద్ధి ఏమైపోతుంది అంటే అయిపోతుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చనిపోకూడదు, ఉండాలి, వారు బాగుపడాలని అహరోను తెగులుకు భయపడలేదు. దేవుని కోపంలో నేను చచ్చిపోతానని భయపడలేదు, తన ప్రాణాని కోసం భయపడలేదు. ప్రజలు చావకూడదు, ప్రజలు బతకాలి, ప్రజలు మేలు కోరి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? మా దేశం బాగుపడాలి, మా గ్రామం బాగుపడాలి, మా పట్టణం బాగుపడాలి. దేశక్షేమమే మన క్షేమమునకు కారణమవుతుంది. ప్రజల క్షేమమే మన క్షేమముకు కారణమవుతుంది. ప్రజలు క్షేమంగా లేరనుకోండి, మనం క్షేమంగా బ్రతకలేము. వేరే దేశాల్లో చూసాం, ప్రజలు క్షేమంగా లేకుండా మంత్రులకు, అధికారులకు, ప్రధానులకు వ్యతిరేకం తిరిగినప్పుడు, పోయినసారి ఒక ఆమె వేరే దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేకం తిరిగినప్పుడు ఆ దేశం విడిచి ఏం చేసిందావా? పారిపోయింది. ఎక్కడుందో వెతికితే కూడా ఒక నెల రోజులు కనపడలేదు. కారణం ఏంటి? దేశంలో క్షేమము లేదు కాబట్టి. కరువు వచ్చేసింది, భయంకరమైన పరిస్థితి అయింది, ఆమె తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు ప్రజలు ఒకరి మీద ఒకటి పట్టడానికి అనేకమైనటువంటి హింసలు హాని జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటే మిజోరంలో నిన్న జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి, అంత భయంకరమైన ఉగ్రత, ఎంత భయంకరమైనటువంటి పాపం మళ్ళా వెలుగులోనికి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. దేశ పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి చూస్తున్నాం. కానీ ఈ అంత్య దినాల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే, అన్నిటికీ అంతం సమీపించి ఉన్నది, స్వస్థ బుద్ధి గల వారే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పేతురుపత్రిక 4:7 ఉంటుంది. రోమపత్రిక 10:13 ఉంటుంది. ప్రభునామమున ప్రార్థన చేయవారు ఎవరో వారే రక్షించబడతారు, వారు కృప పొందుతారని రాయబడి ఉంటుంది. దేవుని కృపను ఎక్కువ పొందుకోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన. మరి ఆ కృప పొందిన దానో, దయ పొందిన దానో అనిపించుకోవటానికి కారణం ఏంటంటే ఆమెలో ఏముంది? ప్రార్థన ఉంది. ప్రార్థన ద్వారా తప్ప మన దేవుని కృపను పొందుకోలేము. దావీదు దేవుని కృపను పొందటానికి కారణం ఏంటంటే ప్రార్థనే. రోమపత్రిక 10వ మాట మనం గమనిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ 11 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ ఏమనగా ఆయనందు విశ్వాసం ఎవడును సిగ్గుపడని లేఖనములు చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరూ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అది ప్రార్థన ఎక్కువగా చేస్తే కృపను పొందుకుంటాం. పౌలు గారు అన్ని బలహీనతలు ఉన్నా అదేమన్నాడంటే, నేనేమో ఆయన యొక్క కృప. ఆ బలహీనతలు కూడా అంత గొప్ప పనులు చేశాడంటే ఆయన కృప నన్ను బలపరుస్తుందని రాయబడింది. పౌలు దేవుడు కూడా అదేనా, నా కృప నీకు చాలు, బలహీనతల్లో నీ కృప నా పట్ల పరిపూర్ణమైందని దేవుడే చెప్పాడు. దేవుని కృప ఆయన మీద పరిపూర్ణతంగా ఉన్నది కాబట్టి బలహీనుడు బలమైన పనులు చేయగలిగాడంటే కృప వల్లే చేశాడు. కృప వల్ల దావీదు సింహాసనము, కృప వల్ల మరియమ్మ గర్భము, కృప వల్ల యేసుక్రీస్తు ద్వారా భూలోకమునకు ఏమొచ్చిందండి? సువార్త వచ్చింది. అందుకే దావీదుకు నా కృప ఎడము చేయను. కృప వల్ల దావీదు సింహాసనము, దావీదు పట్టణము, కృప వల్ల మరియమ్మ గర్భం నుండి యేసు ప్రభు, కృప ద్వారా సువార్త. తిమోతి పత్రికలో రాయబడి 1వ 6వ ఉంటుంది. 2వ పత్రిక 9వ.
మన క్రియని బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనను రక్షణ. పరిశుద్ధమైన పిలుపుతో కృపను బట్టి దావీదు వంశంలో వచ్చాడు, కృపను బట్టి మరియమ్మ ద్వారా వచ్చాడు, కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా మనందరికీ రక్షణ వస్తుంది. ప్రార్థన ద్వారా కృప వస్తుంది, ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది. ప్రార్థన లేకుంటే ఏ దేశము ప్రార్థన చేయదో ఆ దేశము క్షేమంగా ఉండలేదు. ఎవరు ప్రార్థన చేయలేరో అందుకే యేసుప్రభు అన్నాడు, శోధనలోకి వెళ్ళకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మోషే వెళ్ళొచ్చు ప్రార్థన చేయటానికి, కానీ అహరోను ఎందుకు వెళ్ళమన్నాడంటే అహరోను ప్రత్యేకించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు కాబట్టి ఏర్పరచబడిన వారు ప్రార్థన చేయగలరు, కానీ అందరు ప్రార్థన చేయలేరు. ప్రజల నిమిత్తం ఏర్పరచబడిన వారం మనము. అందుకే మీరు చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, ఆ పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము మిమ్మల్ని రాజులైన యాజక వంశముగా మనల్ని చేశాడు. కాబట్టి మనము ప్రార్థనలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేశంలో పరిస్థితి మారింది అంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అహరోను ఒక్కడు వెళ్ళి ధూపార్తిని చేత పెట్టుకొని ప్రజలందరి జీవితం ప్రాయశ్చిత్తం చేయటానికి ధైర్యంగా వెళ్ళినప్పుడు ఒక్కని ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా మనం అందరం అనేకులమైన ఒక్క మనసుతో ప్రార్థన చేస్తే మనమందరం ఏకమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరం కూడా సంగముగా ఏకమయ్యాం. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఏక మనసుతోనూ, ఏక ఆత్మతోనూ, ఏక తాత్పర్యంతో, ఏక మనసుతో మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఏక మనసుతో ఉండాలని ఫిలిప్పీ పత్రిక 2:2లో రాయబడుతూ ఉంది. కాబట్టి అలాంటి మనసు మనం కలిగి దేవుని కోపం చల్లారినట్లుగా, దేశ ప్రజలు క్షేమంగా ఉండున్నట్లుగా, వారిలో మనం కూడా క్షేమంగా ఉండున్నట్లుగా మనం దేశం కొరకు, ప్రజల కొరకు, సంఘాల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. తల వంచి కళ్ళు మూసుకుందాం. ఈయన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థన చేయండి. దేవుని కోపం తెచ్చిన ప్రజలు ఉన్నారు, చచ్చిపోతున్నారు, కానీ ప్రార్థన చేయటం లేదు. ఎందుకంటే వారు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడలేదు, వారి ప్రార్థన తెలియటం లేదు. కానీ ప్రార్థన చేయాల్సింది ఏర్పాటు చేయబడిన వంశం, రాజులని యాజక సమూహం. మళ్ళీ అందుకే ఆ పాపం నుండి, అంధకారం నుండి వేర్పరిచి లోకం కొరకు మనము ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసిన వారు నిర్లక్ష్యం చేస్తే ఎంతమంది నాశనం అయిపోతారు. అహరోను పరుగులు తీసుకున్నాడు, ఒక్క క్షణంలో వెళ్ళిపోయాడు. దేవుని కోపం బయలుదేరి అప్పటికే 14,700 మంది చనిపోతూ ఉన్నప్పుడు లక్షల మంది ప్రజలు పోతారేమని ముందుగా వెళ్ళి ప్రార్థన చేసి ప్రాయశ్చిత్తం చేయగా ఒక్కని ప్రాయశ్చిత్తం అంగీకరించి దేవుడు తెగులు ఆపేసేశాడు. మనకు ఆ భారం ఉందని ఒకసారి గమనించి, మన ప్రార్థన లేకనే ఎంతమంది నశించిపోయారో ఈ రోజుకు. వారైతే నశించిపోతారు, కానీ వాడి ప్రాణమునకు నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ప్రార్థన చేసావా? దేశంలో ఉన్న ప్రజలందరి కోసం, శత్రుల కోసం ప్రార్థన చేయండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, దేశం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి మాటలు మనకే కదా. ఎవరైనా ఒకరు మౌత్ తీసుకొని ప్రార్థన చేయండి. ఆదివ సంఘములో ఉన్న ప్రార్థన, వారి తీర్మానము, వారి ఆసక్తి ఎంత గొప్పదో మనము గమనిస్తూ వచ్చాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన ఆయన, కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
దేవా ఈ క్షణం వరకు కూడా నా ప్రభా నాయన నన్ను సజీవురాలుగా ఉంచి నా తండ్రి ఈ సన్నిధిలో ప్రభా నాయన నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి మా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ నెల అంతా కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చిన దేవుడు భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మరి నాయన మీ కృపను మీ దయను మా ఎడల నా ప్రభా ఎలడపరుస్తూ నా ప్రభా మీ చేతి నీళ్ళలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ వచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు మా ప్రభువా. దేవా ఈ సమయంలో నాయన మరి విజ్ఞాపన కూడుకలో పాలు పొందటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నాకంటే గొప్పవారు నాయన దేవా ఈ సమయాన్ని చూడలేకపోయారు, కానీ వారికంటే నేను గొప్పదాన్ని కాదు మా ప్రభువా, అల్పురాలను మట్టి ఘటాన్ని ప్రభువా. దేవా నాయన తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని మీ జీవనాలు ఉంచి నన్ను జీవింపజేస్తూ దేవా సజీవుల సంఖ్యలో ఉంచిన దేవుడు దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. పాటల ద్వారాగా మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారాగా మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రభువా నాయన నా తండ్రి వారు ఏ విధంగా నా ప్రభువా మరి పాపం చేసి నా ప్రభువా మీకు కోపం రేపెట్టున్నారు మీ వాక్యం ద్వారాగా మాట్లాడుతూ వచ్చిన దేవుడు మా తండ్రి. దేవా నాయన ఇదిగో మరి నాయన వారు చేసినటువంటి పాపమును బట్టి వారి సణుగులు గొణుగులను బట్టి నా ప్రభువా నాయన నా తండ్రి కొన్ని వేల మంది నా ప్రభువా చనిపోయినట్లుగా మేము చూడగలిగి ఉంటున్నాం. దేవా తెగులు వారిలో మొదలుపెట్టినప్పుడు నా ప్రభువా అహరోను మోషేలు నా ప్రభువా మరి నాయన ప్రాయచిత్తం చేసి ఉంటున్నారు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో అడ్డపడి నా ప్రభువా మోషే ప్రార్థన చేశాడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అహరోను ప్రభువా మరి నాయన ప్రాయచిత్తం చేసి ఉంటున్నాడు. దేవా నీకు వందనాలు. దేవా వారు ఆ విధంగా నా ప్రభువా ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి తెగులు ఆగినట్లుగా మేము చూడగలిగి ఉంటున్నాం ప్రభువా. దేవా నాయన రక్షించబడినటువంటి మేము నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయవలసినంతగా చేయలేకపోతున్నామని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. క్షమించండి, కనికరించండి దేవా నాయన నా తండ్రి. మీ సన్నిధిలో నా ప్రభువా అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారంగాను విజ్ఞాపన చేసే వారంగాను ఆయన మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి నాయన నా తండ్రి మీరు మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాను. దేవా కృప చూపండి. చెప్పబడినటువంటి వాక్యాన్ని నా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా బలహీనతలను క్షమించండి నాయన. ఇదిగో ప్రభువా వారి యొక్క క్షేమము మీ క్షేమమునకు కారణం కదా అని అడుగుతున్నావు ప్రభువా. దేవా ఇతరుల కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రభువా మీరు మాకు క్షేమాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు దేవా. మీరు సహాయం చేయండి నాయన. అలాగనే మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నాయన, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దేవా. ఇదిగో పేతురు సరసాల్లో ఉన్నప్పుడు ప్రభువా సంఘం ఎంతో ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసింది దేవా. నీకు వందనాలు. అటువంటి అత్యాసక్తిని నా ప్రభువా నాయన ఆసక్తిని మాలో పుట్టించండి. వాక్యం పట్ల ప్రార్థన పట్ల సంఘం పట్ల ప్రభువా నాయన ప్రేమ కలిగిన తండ్రి నాయన ఆసక్తితో ప్రార్థన చేయడానికి సహాయం చేయి నాయన. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఒక్క వ్యక్తి కోసం నా ప్రభువా కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నా ప్రభువా నాయన తండ్రి విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నామని మరొకసారి మాకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనికరించండి దేవా. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. అలాగనే ప్రభువా భారం కలిగిన ప్రభువా మీ సన్నిధిలో మరి నాయన మేము ప్రార్థన చేయగలగడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏకాత్మ ఏక మనసు కలిగి నాయన సంఘంలో మేము జీవించగలగడానికి సహాయం చేయండి. సణుగులు గొణుగులు నా ప్రభువా సంశయాలను మా తండ్రి మానివేసి తీసివేసుకుని దేవా నా తండ్రి నా ప్రభువా మీ సన్నిధిలో నా ప్రభువా నాయన మౌనంగా ఉండి నా ప్రభువా మీ కొరకు జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సణుగటం వలన ప్రభువా గొణగటం వలన నా ప్రభువా ఎంత నష్టం ఉందో నా ప్రభువా మీరు మాట్లాడిన దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. భయం కలిగి బ్రతకడానికి మీరు సహాయం చేయండి. భయం విడిచిన ప్రభువా మేము బ్రతకకుండా మీరు సహాయం చేయండి ఆయన. తిమోతి పత్రికలో ఎన్నో మరి నాయన మాటలు ఆయన మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి నా ప్రభువా దేవా నాయన నా తండ్రి ఆ వాక్యాన్ని ప్రభువా మేము నాయన అనుసరించి దేవా నా తండ్రి వాటిలో నుంచి నా ప్రభువా మరి నాయన మాలో ఉన్న ఒక చెడ్డ గుణాలను తొలగించుకొని ప్రభువా దేవా నాయన నా తండ్రి మీ కొరకు మేము నాయన నమ్మకంగా జీవించే వారంగా ఉండటానికి సహాయం చేయాలి తండ్రి. కృప చూపండి.
మీ కొరకు మేము కష్టపడే వారంగా నా ప్రభా, మీ కొరకు పనిచేసే వారంగా మేము ఉండగలుగుటకు మీరు సహాయం చేయండి నాయన. మీరు మాకు అప్పగించిన పని నా ప్రభా మరి కష్టమైనది కాదు కానీ మా ప్రభా నాయన, మీ సన్నిధిలో గడపడానికి, మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి నాయన, మా యొక్క ప్రార్థన ధూపం వల్ల మీ సన్నిధికి చేరినట్లుగా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాను ప్రభా. మా తప్పులు, మా దోషాలు, మా పాపములను క్షమించండి ప్రభా. మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన, కనికరించి దయచూపమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అలాగనే ప్రభా ఇదిగో మరి నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కనికరించి పాప శాప జీవితాల నుంచి మమ్మల్ని ఏ విధంగా విడిపించారు మా ప్రభా. లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నాయన తండ్రి, నిత్య నరకాగ్నికి నా ప్రభా నాయన తండ్రి నాయన, మరి గురవుతున్నటువంటి బిడ్డల కొరకు నాయన తండ్రి మేము విజ్ఞాపన చేసేవారంగాను, ప్రార్థన చేసేవారంగాను ప్రభా మేము ఉండటానికి మీరు సహాయం చేయండి. దేవరాజులైన యాజక సమూహంగా నా ప్రభా, దేవుని సొత్తైన ప్రజలుగా నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. యాజకులైన ప్రభా యాజకత్వం చేయాలి నా తండ్రి నాయన. అందరూ ప్రార్థన చేయరు కానీ మా ప్రభా, నిన్ను నమ్మిన బిడ్డలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలే ప్రార్థన చేస్తారని మాట్లాడిన దేవుడు. అది మరిచి నా ప్రభా నాయన నా తండ్రి, మా యొక్క జీవన నా ప్రభా సంబంధమైనటువంటి పనుల్లో నా ప్రభా నాయన దేవా మరి పడిన తండ్రి నాయన ప్రభా ప్రార్థన చేయలేకపోతున్నామని ఒప్పుకుంటున్నాను దేవా. క్షమించండి, కనికరించండి నాయన, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు ఇచ్చిన సమయాన్ని మీ సన్నిధిలో గడిపిన ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించినట్లు కృప చూపి నడిపించండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామను మీరు హెచ్చించుకోనమని, కనపరుచుకోనమని, మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో మీ కృపాక్షేమాలతో మమ్మల్ని నింపి నడిపిస్తారు కనుక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విజ్ఞాపన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విషయాలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. శాఖ